హాయ్ ఫ్రెండ్స్. నేను ఎన్‌టీపీసీకి ప్రిపేర్ అవుతున్నాను కదా! సో, నేనేమనుకున్నానంటే బ్యాంక్స్‌కి కూడా ట్రై చేద్దామని అనుకున్నాను. సో, బ్యాంక్స్‌కి ట్రై చేయడం అంటే అంత ఈజీ కాదు కదా! మనకి మ్యాథ్స్ అనేది చాలా స్పీడ్‌గా ఉండాలి. సో, ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాను నా మ్యాథ్స్‌ని. సో, దానికి స్పీడ్ మ్యాథ్స్ టాపిక్స్ ఉంటాయి కదా! ఆ టాపిక్స్ అన్ని కవర్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నాలాగే ఇప్పుడే స్టార్ట్ చేసేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళేంటంటే ఏం చదవాలి అన్న ఆలోచనతోటే టైం అంతా వేస్ట్ చేస్తారు. నేను కూడా అలానే చేశాను. సో, ఎవరికన్నా యూజ్ అవుతుంది అన్నట్టు ఈ వీడియో చేశాను. అలాగే ఫస్ట్ మీరు టేబుల్స్ పైన ఫోకస్ చేయండి. ఎందుకంటే టేబుల్సే కదా అని లైట్‌గా తీసుకోకండి. అవే మనకి మెయిన్. నెక్స్ట్ స్క్వేర్స్, క్యూబ్స్. స్క్వేర్స్ అయితే 20 వరకు నేర్చుకోండి. క్యూబ్స్ 10 వరకు పక్కా నేర్చుకోండి. 11, 12 అంటే వాటికి కొంచెం ట్రిక్స్ ఉంటాయి. అవి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ పర్సెంటేజెస్. ఈ ఫ్రాక్షన్స్‌లో పర్సెంటేజ్ మాత్రం చాలా మందికి భయం ఉంటుంది. నాకు కూడా అలానే భయమేసేది. బట్ నాకు ఈ ట్రిక్స్ తెలిసాక ఈజీ అయిపోయింది. ఒకవేళ మీకు కూడా ట్రిక్స్ కావాలంటే కామెంట్ చేయండి. నేను పక్కాగా వీడియో చేస్తాను. ఓకేనా? బాయ్.